హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. అలానే ఎన్నో పథకాలు, ఎన్నో బిరుదులు సాధించిన మన వికటకవి ముళ్ళపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి ఇచ్చేయడం మనకి చాలా అదృష్టం. ఈ రోజు మనకి ఫలితాల ప్రకారంగా ఎటువంటి రాసు వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారు ఎటువంటి దానం చేయాలి, ఎటువంటి జపం చేయాలి, ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు, అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి, ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, వీటి గురించి మనకు క్లుప్తంగా మన ముళ్ళపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నేను నమస్కారం చేస్తున్నాను. మరి ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తిని నేను ఈ మార్చి నెల 2025 సంవత్సరానికి గాను వృశ్చిక రాశి వారికి మాస రాశి ఫలితాలను తంత్ర జ్యోతిష పరంగా చెప్తున్నాను. మరి ఈ యొక్క గ్రంథంలో మనకి ఉన్నటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 2 దోషాలు మనల్ని పీడిస్తున్నాయి. శని కుంభంలో ఉండి అర్ధాష్టమ శని, మరి పంచమ రాహువు, ఈ గ్రహాలతో మనం పీడింపబడుతుంటే, రవి బుధులు కుంభరాశిలోను, శుక్రుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను లాభంలో ఉన్నటువంటి కేతు గ్రహం వల్ల వృషభ రాశి వారు ఎక్కడికో వెళ్ళిపోతారు. మరి చక్కగా ఈ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వృశ్చిక రాశి వారు బ్రహ్మాండంగా ఉంటారు. పిల్లలను బాగా గారాబం పెడతారు. మరి అలాగే ఈ యొక్క హాస్టల్స్ లో జాయిన్ చేసేస్తారు. మరి ప్రౌఢ దశలో కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా మరి ఈ పిల్లలందరినీ హాస్టల్లో వేసేసి ఇద్దరే ఉంటారు. కాబట్టి దైవ సాధన చేయడం బదులు కామక్రీడలో మీరు టైం వేస్ట్ చేసుకుంటారు. ఈ శుక్రుడు అందులో మీన రాశిలోకి వచ్చాడు. అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటారు కొంతమంది, 0.001% వాళ్ళు. కాబట్టి ఇలాంటివన్నిటికి దూరంగా భిన్నంగా ఉండండి, దైవ సాధన చేసుకోండి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా దేవాలయాల చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళు ఇప్పుడు తిరగరు. మీరు ఈ పంచమ రాహు మిమ్మల్ని మొండివాడిగా చేసేస్తాడు, ఎవడి మాట వినకుండా చేసేస్తాడు. మీరే గురువులకి అంతా కూడా బోధించేస్తూ ఉంటారనమాట. భర్తల మాట వినరు, భర్తలకు మీరే బోధించేస్తూ ఉంటారు. ఈ రకంగా ఉంటాయన్నమాట పరిస్థితులు. ఇక మీకు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు అప్పులు తిరిగి ఇవ్వరు. మరి అలాగే ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు రాణిస్తారు. చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. చైనాకి మీరు టెక్నాలజీలో నెంబర్ 1 అయినటువంటి చైనాకి మీరే పౌడర్లు, మందు, ఫార్మా పౌడర్లు ఇలాంటివన్నీ పంపించి బిజినెస్లో మీరు రాణిస్తారు. మందుల వ్యాపారము, మందు వ్యాపారం, ఆల్కహాల్ వ్యాపారంలో కూడా మీదే అందవేసిన చెయ్యి. మాటల గారడితో ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి పని సక్సెస్ చేసుకుంటారు. సబ్సిడీలు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి సాంప్రదాయబద్ధంగా ఈ వృశ్చిక రాశి వారికి జరిగేటటువంటి పరిహారాలు, చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే, శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపవు నల్ల నువ్వుది, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకు చక్కగా దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోండి. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహు కిలోంపవు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయండి. అలాగే తంత్ర జ్యోతిష పరంగా మనకి సున్నుండలు తయారు చేయండి. ఆ సున్నుండలకి తెల్ల ఆవాలు తీసుకొని చక్కగా తెల్ల ఆవాలు మా స్వామివారి ముందు నివేదన పెట్టి, మహాకాళి అమ్మవారి ముందు కానీ కాలభైరవుడి ముందు కానీ పెట్టి, మర్రి విత్తనాలను పెట్టండి, మర్రి ఆకుల్ని స్వామివారికి, మర్రి ఓడల్ని అవన్నీ పెట్టి దండం పెట్టుకొని ఈ సున్నుండలు పేదవారికి దానం చేయండి, వికలాంగులకి దానం చేయండి. అలాగే నల్లని చీమలకి గోధుమ నూక మీరు చక్కగా మేత కింద పెట్టండి, షుగర్ కానీ. అలాగే చక్కగా ఈ యొక్క స్వామివారికి మనం చక్కగా ఈ
ఎండి ఖర్జూరపు కాయలు నివేదనం చేయండి నరసింహస్వామి వారికి. ఈ విధంగా చేయడం వల్ల బ్రహ్మాండంగా ఈ వారం, ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.